లాస్ట్ వీడియోలో అరుణాచలంలో 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ, మోక్ష మార్గము, అరుణాచలేశ్వరుని దర్శనం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు కాంచీపురానికి అయితే స్టార్ట్ అయ్యాము. అరుణాచలం టు కాంచీపురం 120 కిలోమీటర్స్ ఉంటుంది. మనకు 2.5 అవర్స్ నుంచి 3 అవర్స్ టైం పడుతుంది. ఈరోజు నైట్ కాంచీపురంలోనే స్టే చేసి రేపు మార్నింగ్ కాంచీపురంలో ఉన్న టెంపుల్స్ అన్నీ చూసుకొని నెక్స్ట్ తిరుపతికి అయితే స్టార్ట్ అవుతాము. కాంచీపురంలో చూడడానికి చాలా టెంపుల్స్ ఉంటాయన్నమాట. అందులో మేము సెలెక్ట్ చేసుకుంది ఫస్ట్ కామాక్షి అమ్మ టెంపుల్కి వెళ్తాము. అక్కడ నుంచి ఏకాంబరేశ్వర టెంపుల్, అంటే ఇది ఏకాంబరేశ్వర టెంపుల్ అంటే పంచభూత లింగాల్లో ఒకటి పృథ్వీలింగం అనమాట. సో నెక్స్ట్ తర్వాత కచపేశ్వర టెంపుల్, దాని తర్వాత ఉలగనంద పెరుమల్ టెంపుల్, నెక్స్ట్ చిత్రగుప్త టెంపుల్, తర్వాత కుమారగుట్టం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, కంచి కామకోటి పీఠం కూడా ఉంటుంది. దాంతోపాటు వరదరాజు పెరుమల్ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్లోనే మనకు బంగారు బల్లి, వెండి బల్లి ఉంటుంది అనమాట. సో ఫైనల్గా ఇవి చూసుకుంటాము. మొత్తం ఈ కాంచీపురంలో మేము 8 ప్రదేశాలను అయితే విజిట్ చేస్తాము. ఇది 1 డేలో కంప్లీట్ చేసుకోవచ్చు. ఇవన్నీ టెంపుల్స్ తిరగడానికి దగ్గరలోనే ఉంటాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే వెహికల్ పార్కింగ్ అనమాట. సో మనం ఏం చేయాలంటే వెహికల్ని కంచి కామాక్షమ్మ టెంపుల్ దగ్గర కానీ ఏకాంబరనాథ స్వామి టెంపుల్ దగ్గర కానీ మన వెహికల్ పార్క్ చేసుకొని ఆటో మాట్లాడుకొని మిగతా అన్ని తిరిగేసి రావచ్చు అనమాట. ఎందుకంటే చిన్న చిన్న టెంపుల్సే 5-10 మినిట్స్లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. మార్నింగ్ తొందరగా రెడీ దర్శనానికి అయితే వెళ్తున్నాము. ముంగడ కనిపిస్తున్న గోపురం మనకు ఈస్ట్ గోపురం అనమాట, కంచి కామాక్షమ్మ టెంపుల్ది. సో ఈ గోపురం నుంచి మనం లోపలికి దర్శనానికి వెళ్ళాలి. టెంపుల్ లోపలికి ఫోన్ అయితే అలా ఉంది, బట్ లోపలైతే ఏం తీయనియరు. ఒకవేళ ఫోన్ బయటికి ఏమన్నా తీస్తే మాత్రం ఫోన్ లాగేసుకుంటారు. సో అందుకోసమే నేను ఫోన్ తీసుకెళ్తున్నాను, బట్ లోపల ఏం తీయను. బట్ అప్పటి వరకు బయట టెంపుల్ని అయితే చూపిస్తాను ఎట్లా ఉంటుందనేది. ఈ పుష్కర్ణి అనేది కామాక్షి అమ్మ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది. కామాక్షి అమ్మ దర్శనం చేసుకొని ఇప్పుడు ఏకాంబరనాథర్ టెంపుల్కి అయితే వచ్చాము. పంచభూత లింగాల్లో ఒకటి అయిన పృథ్వీలింగం అనమాట ఇది. సో ఇప్పుడైతే ఈ టెంపుల్ దర్శనానికి అయితే వచ్చాము. లోపలికి దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ కూడా ఫోన్ లోపలికి అలో ఉంది. ఈ టెంపుల్ దగ్గరనే కారు బయట పార్కింగ్ చేసుకొని ఆటో మాట్లాడుకొని మిగతా టెంపుల్స్ అన్ని తిరిగేసి వస్తాం అనమాట. ఎందుకంటే మళ్ళీ మనకు ప్రాబ్లం కాకుండా ఉండడానికి. ఇప్పుడైతే మళ్ళీ కచపేశ్వర టెంపుల్ కి అయితే వచ్చాము. ఇది కూడా చాలా పెద్ద టెంపుల్, జనాలు అయితే ఎక్కువ ఉండరు. 10 మినిట్స్ లో దర్శనం కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మధ్యాహ్నం అన్ని టెంపుల్స్ క్లోజ్ చేశారు. సో మేము మళ్ళీ చిత్రగుప్త స్వామి టెంపుల్, కుమారకొట్ట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, కంచి కామకోటి పీఠము ఇవన్నీ కంప్లీట్ చేసుకొని నైట్ 6:30 వరకు వరదరాజు పెరుమల్ టెంపుల్కే వచ్చాము.
ఇక్కడ మనకు వెండి బల్లి బంగారు బల్లి కూడా ఉంటుంది. అవి కూడా చూసుకొని నైట్ ఇక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ తిరుపతికి అయితే స్టార్ట్ అవుతాము. ఈ వరదరాజ పెరుమాళ్ టెంపుల్కి మేము వచ్చేసరికి ఇక్కడ పల్లకి సేవ లాంటిది ఏదో కార్యక్రమం జరుగుతుంది. వరదరాజు పెరుమాళ్ దర్శనం కంప్లీట్ చేసుకొని అదే టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మనము వెళ్తే వెండి బల్లి బంగారు బల్లి దర్శనానికి అయితే దారి ఉంటుందన్నమాట. ఇలా స్టెప్స్ నుంచి పైకి వెళ్తే మనకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే వెండి బల్లి బంగారు బల్లి. వాటిని మనం టచ్ చేసుకుంటూ మొక్కి వెళ్ళాలన్నమాట. సో ఇది ఇక్కడే ఉంటుంది కాంచీపురంలో. కాంచీపురంలో దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని ప్రజెంట్ అయితే తిరుపతికి వచ్చాము. నెక్స్ట్ వీడియోలో తిరుపతి గురించి మొత్తం పెడతాను. తిరుపతి మెట్ల మార్గం కూడా నడుచుకుంటూ వెళ్తామన్నమాట. సో అది మొత్తం నెక్స్ట్ వీడియోలో వస్తుంది.